ఏలూరు జిల్లా కైకలూరులో కొల్లేరు ముంపు ప్రాంతాలను ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పరిశీలించారు. మండవల్లి మండలం నుచ్చిమిల్లి గ్రామంలో ఏలూరు ఆర్డీఓ కాజావలితో కలిసి ఇంటింటికి రేషన్ సరుకులు అందజేశారు. అయితే గతంలో ఎన్నడూ లేనంతగా కొల్లేరును వరద ముంచెత్తిందంటున్న ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్తో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకైతే బుడమేరు, తమ్మిలేరు అన్నీ కూడా కొల్లేరులో చేరుతున్న పరిస్థితి అయితే ఉంది. కొల్లేరులో అయితే పూర్తిగా నీట మునిగి జనజీవనం స్తంభించింది. ఆ గ్రామాల్లో కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పర్యటిస్తున్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, కైకలూరు నియోజకవర్గంలో లంక గ్రామాలు కూడా నీట మునిగాయి. వారికి ఏం భరోసా కల్పిస్తున్నారు? తప్పకుండా ఇవాళ చూస్తే వాళ్ళ పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. ఊళ్ళోకి వెళ్ళే రోడ్డు 3 అడుగులు మునిగిపోయి ఉంది. సముద్రంలోకి కృష్ణానదిలో వెళ్ళకోకుండా వెళ్ళవలసిన నీళ్ళన్నీ కొల్లేట్లోకి వచ్చి ఉప్పుటేరు ద్వారా వెళ్ళాలి. అది రకరకాల ఆక్రమణల వల్ల కానీ ఏ కారణాల వల్ల కానీ ఒకసారి దీన్ని ముందే బుడమేరుకి ఆ కెపాసిటీ, క్యారింగ్ కెపాసిటీ పెంచి ఈ డైవర్ట్ చేసుంటే ఈ ఇబ్బంది ఉండేది కాదు. జరగకపోవటం వల్ల ఇబ్బంది వచ్చింది. చాలా కాలం పూర్వం 30-40 ఏళ్ల క్రితం ఉండేది. మళ్ళీ ఈ 30 ఏళ్ళ నుంచి ఇలా లేదు. ఇవాళ ఈ రకంగా జరుగుతూ రాబోయే రోజుల్లో తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇంకొకసారి ఇట్లాంటి పరిస్థితులు రాకుండా చూడాలి. ఇప్పుడు అందరూ అధికారులు మేము అందరూ కోరేది అందరినీ ప్రాణ నష్టం లేకుండా ముందు చూసుకుని వాళ్ళందరికీ నిత్యావసర వస్తువులు, మంచినీళ్ళు ఇస్తే తర్వాత రాబోయే రోజుల్లో ఈ నీళ్లు రిసీడ్ అవుతానికి ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఉప్పుటేరు వెళ్ళి అక్కడ అవసరమైతే అక్కడ ఏమైనా అడ్డంకులు ఉంటే ఫండ్ పెట్టి ప్రొక్లైన్ పెట్టి ఉప్పుటేరుకు సంబంధించి నీరు వెళ్ళట్లేదు, అక్కడ ఆగిపోతుందంటూ కూడా కొంతమంది చెప్పే పరిస్థితులు ఉన్నాయి. దానికి సంబంధించి ఏ చర్యలు తీసుకోబోతున్నారు? ఆల్రెడీ కలెక్టర్ గారు, ఎస్పీ గారు వెళ్ళారు. ఇప్పుడు ఐజీ గారు, నేను, ఆర్డీఓ గారు, రఘురామకృష్ణ గారి రాజుని కూడా రమ్మన్నాను. అవతల పక్క అయింది కాబట్టి ఆ ఉప్పుటేరులో ప్రతి ఉప్పుటేరులో నీళ్ళు వెళ్తే తప్ప ఈ ముంపు తగ్గదు. అందుకని ఉప్పుటేరులో నీళ్ళు వెళ్తానికి కావాల్సిన ఏ అరేంజ్మెంట్స్ అయినా చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ ఫండ్లు పురమాయించాం. ఒక ఫండ్ మీద ప్రొక్లైన్ పనిచేస్తుంది, ఇంకో ఫండ్ మీద ప్రొక్లైన్ పెట్టి అక్కడ అడ్డంకులు, మట్టి దెబ్బలు ఏమైనా ఉంటే అన్నీ తొలగించి ముందు ఉప్పుటేరులో నీరు వెళ్ళడానికి కావాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తాం. తర్వాత మెల్లగా ఈ రోడ్లు, పాడైపోయిన రోడ్లు ఎన్నిటికి మీద తీసుకుంటాం. కానీ ఇది చాలా ఉపద్రవం. ఇలా పైకి ఆఖరికి ఎక్కడెక్కడ విజయవాడలో చాలా ఇబ్బందులు పడ్డారు ప్రజలు పాపం. ఆ నీళ్ళన్నీ కూడా ఇప్పుడు కైకలూరుకు వస్తున్నాయి, కొల్లేట్లోకి వచ్చి. తప్పకుండా దానికి కావాల్సిన చర్యలన్నీ తీసుకుంటాం. ఈ విపత్తు గురించి కేంద్ర సాయం కోరే అవకాశం ఉందా? కేంద్రానికి ఏమైనా నివేదించనున్నారా? ఆల్రెడీ కేంద్ర సహాయం ముఖ్యమంత్రి గారు కోరారు. ఎస్టిమేట్స్ తయారు చేస్తున్నారు, పంపిస్తున్నారు. ఆల్రెడీ అక్కడి నుంచి సీనియర్ మినిస్టర్ వచ్చి చూసి అన్నీ చేశారు. తప్పకుండా కేంద్రం తప్పకుండా ఎన్డీఏలో ఉన్న ప్రభుత్వం తప్పకుండా మనకు ఆదుకుంటుంది. తప్పకుండా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి ఈ విపత్తు వచ్చినందుకు తప్పకుండా ఆదుకుంటారు. అలాగే చేపల చెరువుల రైతులు కానివ్వండి, ఆక్వా రైతులు, అలాగే వరి పండించే రైతులు కూడా నష్టపోయారు. వారికి భరోసా కల్పిస్తారు. తప్పకుండా ఈ ఎన్యూమరేషన్ చేసి అన్నీ ఏ ఒక్క ఇంటికి నీళ్ళు వచ్చినా ఏదొచ్చినా అన్నీ ఎన్యూమరేట్ చేయమన్నాం. చేసి తప్పకుండా నష్టపరిహారం ఏం చేయాలో ప్రజలకి ప్రభుత్వం మేము ఉన్నామని అండగా నిలబడాల్సిన అవసరం ఇది. తప్పకుండా నిలబడతాం. అలాగే లంక గ్రామాల్లో ఆర్డీఓ గారు, అలాగే కైకలూరు ఎమ్మెల్యే కూడా లంక గ్రామ ప్రజల వద్దకే వెళ్ళి వారి సమస్యలు తెలుసుకుని వాటిని తీర్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ కృష్ణతో మురళి, రాజ్ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.